గ్రహణం ప్రారంభంలో స్నానం చేయాలి. గ్రహణ మధ్యకాలం లోపల అంటే గ్రహణము ఎంతవరకైతే ఉందో దాన్ని మనము మధ్యకాలం అని అంటాం. ఈ గ్రహణాన్ని అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనము 3-4 భాగాలుగా విభజిస్తాం. ఒకటి గ్రహణం ప్రారంభమవుతుంది, 9:57 నిమిషాలకు ప్రారంభమైంది. దీన్ని స్పర్శకాలము అని అన్నాము. ఈ స్పర్శకాలం తర్వాత ఏమవుతుంది? గ్రహణము ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది అన్నమాట. పెరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 11 గంటలకు దీన్ని ఏమంటాం మనం? సమ్మీలన కాలము అని అంటాము. అక్కడి వరకు గ్రహణం చేరుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా పెరుగుదల ఉండదు గ్రహణం లోపల. దాని తర్వాత మధ్యకాలం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మధ్యకాలం అంటే ఏంటిది? స్పర్శకాలము మోక్షకాలము ఈ రెండు కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క భేదమే మనకు మొత్తం పర్వకాలం అన్నమాట. అందులో మనం ఆఫ్ చేసినట్టయితే మధ్యకాలం వస్తుంది. దాని తర్వాత ఉన్మీలన కాలం అంటే స్టేబుల్గా ఉంటుంది. అక్కడ కొంతసేపు సంపూర్ణంగా మనకు భూమి యొక్క ఛాయలోకి చంద్రుడు వచ్చేస్తాడు కాబట్టి అక్కడ మళ్ళీ మనకు పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉండదు. దాన్నే మనం సంపూర్ణ గ్రహణము అని అంటాము. అది దాదాపు 82 నిమిషాల పాటుగా మనకు సంపూర్ణ గ్రహణం ఉంది. సంపూర్ణ గ్రహణము అంటే సమ్మీలన కాలము ఉన్మీలన కాలము అని మనం శాస్త్రం చెప్తోంది. ఆ కాలాన్ని మనము సంపూర్ణ గ్రహణం కింద పరిగణిస్తాం. దాని తర్వాత మళ్ళీ గ్రహణము తగ్గుముఖం ప్రారంభమవుతుంది. ఉన్మీలన కాలము అని అంటే అక్కడ తగ్గుముఖం ప్రారంభమయ్యి మోక్షం అంటే చివరికి ఆ కక్షలో నుండి అంటే ఆ నీడలో నుండి బయటకు వచ్చేస్తాడనమాట చంద్రుడు. అక్కడ విముక్తి జరుగుతుంది గ్రహణానికి. ఇది మనకు ప్రక్రియ, గ్రహణం యొక్క ప్రక్రియ. మీరు అడిగినటువంటిది గ్రహణము రాత్రి సంభవిస్తుంది, దాని తర్వాత స్నానం చేయాలనా అని అంటే మనం చేయాలి. గ్రహణము పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం కూడాను చేయాలి. ఈ గ్రహణం అనేటువంటిది ఏంటంటే ఈ సమయము 1:27కి మోక్ష అవుతుంది కాబట్టి మోక్ష తర్వాత చేసే స్నానం వేరు, మళ్ళీ తెల్లవారితే మనం చేసేటువంటి స్నానం వేరు. తెల్లవారితే చేసేటువంటి స్నానము షట్కర్మలలోకి వస్తుంది ఆ స్నానం. ఈ స్నానం పర్వకాలానికి సంబంధించినటువంటి స్నానం కాబట్టి పట్టు స్నానం చేయాలి. దాని తర్వాత మోక్షకాలం లోపల కూడాను మనం స్నానం ఆచరించాలి. మరి మధ్యకాలంలో ఏం చేయాలి అనేటువంటిది కూడాను ఉంది.